జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకి స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచిదండి. మరి యొక్క వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క వీడియోను దేని గురించి మాట్లాడుతున్నానో ఈ థంబ్‌నెయిల్ చూసినప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ దినాల్లో అంటే చాలా దినాల నుంచి బైబిల్‌ని గురించి, బైబిల్ దేవుని గురించి ఇష్టానుసారముగా కొంతమంది మత ఉన్మాదులు, బైబిల్ ద్వేషులు, యేసు ప్రభుని ద్వేషించువారు ఇష్టానుసారముగా చెప్పిందే చెబుతూ మరి వారి నోటికొచ్చినట్లుగా ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీ సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో మీరు చూడవచ్చు. అయితే వీరందరూ కూడా బైబిల్‌ని గూర్చి బైబిల్ చాలా మరి చెడ్డదని, అందులో చెడ్డ విషయాలు ఉన్నాయని, యేసుక్రీస్తు ప్రభుని గూర్చి, యెహోవా దేవుని గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. అయితే అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎలాంటి నీచ స్థితిలో ఉన్నారో, వారు దేని నుంచి అయితే నేర్చుకున్నారో అవి ఎంత నీచంగా ఉన్నాయో అర్థమైపోతుంది. ఇప్పుడు నేను వాటి గురించి నేను మాట్లాడడానికి వారు దేని గురించి నేర్చుకున్నారు, మరి ఎంత నీచంగా ఉండారనేది నేను మరి చెప్పడానికి కూడా ఇష్టపడను. కానీ బైబిల్ గురించి వస్తున్నటువంటి యొక్క ఆ నింద, ఆ చెడ్డ ప్రచారము అనేది అది నీచమనేది, అబద్ధమనేది ఓకే అని చెప్పడానికి మాత్రమే నేను ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే ఈ చెడ్డ విషయాలను కానీ, నీచమైన విషయాలను కానీ, అపవిత్రమైనవి, అశుద్ధమైనవి అన్నీ వాటన్నిటినీ ఖరాఖండిగా వ్యతిరేకించే బైబిలే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి యొక్క బైబిల్. క్రైస్తవులు పాటించి, నేర్చుకొని మరి ఆ విధంగా నడిచేటువంటి ఒక గ్రంథమే ఈ బైబిల్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క బైబిల్ మీద ఈ యొక్క నీచమైనటువంటి వ్యక్తిత్వం గలవారు, నీచ ఆలోచన గలవారు మరి ఇట్లా మాట్లాడుతున్నారు. అయితే ఈ యొక్క బైబిల్ గురించి 1, 2 విషయాలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైతే బైబిల్‌ని కానీ, బైబిల్ దేవుడిని కానీ విమర్శించి వారి వీడియోల్లో నీచంగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తిత్వం ఏ క్రైస్తవుడికి ఉండదు. ఎందుకంటే వారు మాట్లాడే వాడి స్వభావమే, వారి యొక్క మాట్లాడేదే అది కాబట్టి అది క్రైస్తవుని యొక్క స్వభావం కాదు. సో కాబట్టి బైబిల్ ఉన్నది సత్యము, పవిత్రమైనది. దాన్ని మాత్రమే ప్రతి క్రైస్తవుడు ప్రకటిస్తుంటాడు. నేను బైబిల్ గురించి మరి మాత్రమే ఈ సమయంలో మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథం అనేది ఈ యొక్క లోకానికే అత్యంత ప్రాముఖ్యమైనది. లోకాన్ని సరైనటువంటి రీతిలో నడిపించడానికి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఒక మానవుడు నైతికంగాను ఒక మంచి వ్యక్తిత్వాలతో జీవించటానికి ప్రాముఖ్యమైన గ్రంథము, ఏకైక గ్రంథము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే. ఏకైక గ్రంథం అన్నప్పుడు, ఈయనే దేవుడు అన్నప్పుడు చాలామందికి మరి రోషం రావచ్చు, కోపం రావచ్చు. వారికి ఏమొచ్చినా సరే వాస్తవం మాత్రం ఇదే. అదేమిటంటే ఈ యొక్క లోకం అనేది సుభిక్షంగా, సురక్షంగా, అందరూ మంచి సంబంధం కలిగి, ఒక నైతిక విలువలు కలిగి, మానవ నైతిక విలువలు కలిగి జీవించాలంటే, ప్రేమతో జీవించాలంటే, ఐక్యముతో మంచి సంబంధము కలిగి జీవించాలంటే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని అనుసరించి తీరాలి. ఈ యొక్క లోకంలో బైబిల్కి మించినటువంటి పవిత్ర గ్రంథము, మంచి గ్రంథము, ఉన్నతమైనటువంటి ఔన్నత్యంతో కూడినటువంటి గ్రంథం మరి ఒకటి లేనే లేదు. ఇది 100% నేను మరి పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను. ఎందుకు అని అంటే చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, చాలా విషయాలు ఉన్నాయి. ఈ యొక్క వీడియోలో 1, 2 విషయాలు మాత్రమే చిన్నగా అది కూడా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రాముఖ్యంగా ఓకే
ఆ విషయాల్లోకి వెళ్ళబోయే ముందు మొదటిగా 1, 2 చిన్న విషయాలు ఏమిటంటే, మానవుని యొక్క ఉనికి గురించి, మానవుని యొక్క మూలము గాని, సృష్టి మూలము గురించి గాని, నైతిక విలువలు ఇవన్నీ గూడా ఏ విధంగా వచ్చినవి, మానవుడు ఎలా ఎలా ఈ యొక్క ఉనికిలోనికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథము తప్ప మరి ఏ గ్రంథము కూడా సత్యమును చెప్పదు. బైబిల్ గ్రంథం మాత్రమే వీటిని కూర్చోటి సత్యాన్ని తెలియజేస్తుంది, వాస్తవాన్ని తెలియజేస్తుంది. దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇది 100% వాస్తవం. 101%, 2% ఏదన్నా కానివ్వండి, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మాత్రమే సత్యం. బైబిల్ ప్రకటించేటువంటి దేవుడు మాత్రమే వాస్తవం. ఆయన తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు. కాబట్టి బైబిల్లో మాత్రమే, బైబిల్ రాయించినటువంటి ఆ దేవుడు మాత్రమే, ఆ దేవుడు మరి రాయించినటువంటి ఏక గ్రంథం బైబిల్ మాత్రమే. ఆ బైబిల్లో మాత్రమే మానవుని గురించి కానివ్వండి, సృష్టిని గురించి కానివ్వండి, ఎన్నో సత్యాలు తెలియజేయబడ్డాయి. ఆ విషయాలు కూడా బైబిల్లోనే ఉన్నాయి. సో కాబట్టి మానవుని యొక్క ఉనికి గురించి కానివ్వండి, మానవుడు ఏ విధంగా సమాధానముగా, సంతోషముగా నైతిక విలువల గురించి మరి తెలుసుకొని నైతిక విలువలు పాటిస్తూ ఒక మంచి మరి శాంతికరమైనటువంటి యొక్క సమాధానంతో కూడినటువంటి, నెమ్మదితో కూడినటువంటి జీవితాన్ని జీవించాలంటే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చదివి అందరి విషయాలు గ్రహించి నడుచుకున్నట్లయితే మాత్రమే అది సాధ్యమవుతుంది. మరి దేని వలన కూడా ఈ యొక్క లోకం అనేది సురక్షితంగా ఉండటం సాధ్యము కాదు. ఓకే, ఇవన్నీ కూడా నేను స్పృహతోనే మాట్లాడుతున్నాను సుమా, ఏదో అనాలోచనగా ఉండి తెలియక కాదు. దాని అన్నిటికి కూడా ఎవిడెన్సే బైబిల్ ఇస్తుంది. ఓకే, తర్వాత ఈ యొక్క కొంతమంది మతోన్మాదులు బైబిల్ని ఇష్టానుసారముగా వారి వారి యొక్క స్వభావానికి తగినట్లుగా ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మనం చూడగలం. అసలు వీళ్ళు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని ఫస్ట్గా ఒక పరిచయ వాక్యాలుగా చెప్పి ముగించి, దేవుడి చిత్తం అయితే మరి ఒక వీడియోలో ఇంకా మరి ముఖ్యంగా బైబిల్ గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు అని అంటే, వీరందరూ కూడా ఎవరైతే బైబిల్ ఉన్నటువంటి దేవుణ్ణి ఇష్టానుసారంగా నీచంగా వారి స్వభావాన్ని బట్టి, వారు నేర్చుకున్న స్వభావాన్ని బట్టి, వారు ఎవరిద్దరు నుంచి అయితే పొందుకున్నారో వారి యొక్క స్వభావాన్ని బట్టి ఇంత నీచంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, సత్యదేవుణ్ణి, ఓకే, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి వీళ్ళు విడిచిపెట్టేశారు. ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళు ఆలోచిస్తూ జీవించటానికి ఇష్టపడ్డారు. ఈ విషయము పరిశుద్ధ గ్రంథం బైబిలే చెబుతుంది. ఓకే, ఆ మాట మీకు బైబిల్లో చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, నేను 18 వచనం చదువుతున్నాను. 18 నుంచి నేను కింద చదువుతూ ఉంటాను. ఆ వచనాలన్నీ కూడా స్పష్టంగా మరి పూర్తిగా వివరించి చెప్పాలంటే సమయం సరిపోదు. కాబట్టి అక్కడక్కడ 1, 2 మాటలతో నేను టచ్ చేసి మరి ముందుకెళ్తుంటాను. కాబట్టి దయచేసి గ్రహించండి. ఎవరికైనా సరే డౌట్ ఉన్నట్లయితే బైబిల్ చదవండి. ఒక మంచిగా తెలిసినటువంటి యొక్క వ్యక్తి యొక్క సేవకులు కానివ్వండి, క్రైస్తవులతో మీరు మిగిలినటువంటి విషయాలు తెలుసుకోండి. లేదా ఆల్రెడీ నా యొక్క ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంటుంది. నాకు ఫోన్ చేసినా సరే నేను తప్పకుండా చెప్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. గ్రహించారండి ఈ మాట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత. దుర్నీతి చేత అంటే సత్యాన్ని అడ్డగించుతున్నారంట కొంతమంది వ్యక్తులు. వారి మీద, వారికి ఉన్నటువంటి సమస్త భక్తిహీనత మీద దేవుని యొక్క కోపం రగులుకుంటుంది. భక్తి లేదు, దేవుని అందరి భయము భక్తి లేనటువంటి వీళ్ళు వారికి ఉన్నటువంటి దుర్నీతి చేత, చెడ్డ విధానము చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారంట. సత్యమును అడ్డగిస్తున్నారు. అసలు వాస్తవం అనేది ఏంటో దాన్ని అడ్డగించేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఓకే, ఇంకా దాని గురించి వివరించకుంటే కానీ కొంచెం అట్లా ఆపి మరలా ముందుకెళ్తాను. ఎందుకనగా మంచి ఎక్స్ప్లెనేషన్ అండి. ఎందుకనగా
దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది. దేవుని గూర్చి తెలియశక్యమైనది అనగా ఏదైతే తెలుసుకొనదగినది ఉందో అది వారి మధ్య విషదమై ఉన్నది. ఓకే. సో, దేవుడు అది వారికి విషదపరచెను. ఈ మాట మీరు కొంచెం ఆలోచించండి. దేవుని గూర్చి, నిత్య దేవుడు సత్యదేవుని గూర్చి ఏదైతే తెలియబడాలో అది వారి మధ్య తెలియపరచబడింది, విషదమైనది. దేవుడు అది వారికి తెలియచేశాడు. ఏమండి, దేవుడు తనను గూర్చి ఏదైతే మానవుడు తెలుసుకోవాలో అవన్నీ కూడా దేవుడు వారికి తెలియచేశాడు. దేవుని గూర్చి, ఆయన యొక్క ఉనికిని గూర్చి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గూర్చి, ఆయన యొక్క లక్షణాలను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, ఆయన యొక్క శక్తిని గూర్చి, నిజ దేవుని యొక్క శక్తిని గూర్చి, ఆయన కూర్చున్నట్టు సత్యమును వాళ్ళకి తెలియచేస్తూ వచ్చాడు. ఇక ఏమి కూడా దాచిపెట్టడానికి లేదు. సో, నేను దేవుణ్ణి అని చెప్పినప్పుడు ఏ దేవుడు ఎలా ఉంటాడు, అసలు ఆయన ఉనికి ఏంటి, ఆయన కూర్చున్నట్టు వాస్తవాలేంటి, ఆయన యొక్క వ్యక్తిత్వాలేంటి, లక్షణాలేంటి, ఆయన ఏమి చెబుతున్నాడు అని ఇవన్నీ కూడా మానవులకు తెలియచేసినప్పుడు సత్యాన్ని నమ్మవలసినటువంటి బాధ్యత ప్రతి మానవుని పైన ఉన్నది. దేవుడే తెలియజేసినప్పుడు దేవుడు నమ్మకుండా ఇంకెవరు నమ్మున్నారండి? కానీ జరుగుతున్నటువంటి విషయము, దేవుడు ఎందుకు ఈ విధంగా కోపపడుతున్నాడు? మొదటిగానే మరి చదివాం 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. సత్యాన్ని అడ్డగిస్తున్నారంటే వారికి ఉన్నటువంటి దుర్నీతి మరియు భక్తిహీనత. దేవుని పట్ల ఒక భక్తి లేదు, ఒక భయం లేదు. వారి పట్ల తప్పకుండా దేవునికి కోపం అనేది రగులుకుంటుంది. సత్యానికి వ్యతిరేకంగా సత్యాన్ని అడ్డగిస్తూ దుర్నీతితో ప్రవర్తిస్తుంటే మరి వారి విషయంలో దేవుడు ఎట్లా ఉండాలండి? అంటే సంతోషించాలా? ఏముందో పాలించి వదిలిపెట్టాలా? వాళ్ళ చెడ్డకారులన్నిటి విషయంలో, సత్యాన్ని అడ్డగించే విషయంలో ఇవాళ ఇష్టానుసారంగా చేస్తుంటే నోరు మూసుకొని కూర్చోవాలా? అది మంచిదా అలా కూర్చుంటే? లేకపోతే వాళ్ళతో పాటు ఏకీభవించాలా? ఆలోచించండి మీరే. సో, ఎందుకు అనంటే అని చెబుతూ వాళ్ళు అలా ఎందుకు చేస్తూ వాళ్ళకి తెలియదానంటే తప్పకుండా దేవుడు మంచిదేంటి, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, అసలు దేవుని యొక్క లక్షణం ఏంటి, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, ఆయన యొక్క ఉనికి ఏంటి, అన్నీ కూడా దేవుడు వారికి విషదపరచను, తెలియచేస్తూ వచ్చాడు. తర్వాత ఏమని చూడండి ఒకసారి. విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరర్తులై ఉన్నారు. ఓకే, వారు నిరుత్తరులై ఉన్నారు అంటే అర్థం ఏంటంటే వారికి ఇక నో ఎక్స్క్యూజ్. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, నిత్యశక్తి ఇవన్నీ కూడా వారికి తెలియజేయబడింది కాబట్టి ఆయన్ని వెంబడించే విషయంలో, ఆయన్ని దేవునిగా కొలిచే విషయంలో ఆయన ఏమేమి చేశాడు, మనకు లేకపోతే మానవులకు ఆయన ఏమేమి ఇచ్చాడో, ఏమేమి ఆయన యొక్క ఆశీర్వాదం కానివ్వండి, లేకపోతే మానవునికి ఏం అవసరమో అది ఏమి ఇచ్చాడో, ఓకే, అది ఏ విధంగా ఆయన కృపను చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు, ఏ విధంగా మనవుని సృష్టించాడు, మనవుని యొక్క సృష్టికి మూలమేమిటో అవన్నీ కూడా స్పష్టంగా వారికి తెలియజేశాడు. సృష్టించబడ్డ వాటిని గురించి కూడా ఆలోచిస్తే అర్థమైపోతుంది. సో, ఇన్ని చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినటువంటి వాటిని ఆలకించి వెంబడించి నమ్మాల్సినటువంటి బాధ్యత మానవుడి పైన ఉన్నది. ఇక నో ఎక్స్క్యూజ్. నిరుత్తరులై ఉన్నారన్న మాటకు అర్థం ఏంటంటే నో ఎక్స్క్యూజ్ అనే విషయం. వాళ్ళు తప్పకుండా సత్యాన్ని పాటించాలి, సత్యాన్ని నమ్మాలి, సత్యాన్ని అనుసరించాలి, సత్యదేవుని వెంట వెళ్ళాలి, సత్యదేవుణ్ణి పూజించాలి, ఆరాధించాలి. అయితే జరుగుతున్న విషయం ఏంటో చదువుతున్నాం, దయచేసి గమనించండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లించను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. తెలిసి ఉండి కూడంట ఆ నిజమైనటువంటి దేవుని తెలిసి కూడా, ఎరిగి కూడా ఆయన్ని మహిమపరచలేదు.
ఆయన చేసినటువంటి ఒక మేళ్లకు, పుట్టించిన విధానానికి, ఆయన చూపిన ప్రేమకు, ఇచ్చినటువంటి ఈవులకు, ఆశీర్వాదానికి కృతజ్ఞులై ఉండలేదంట. కృతజ్ఞత లేకుండా ఉండారంట. ఏమండి, ఎంత దౌర్భాగ్యం, ఎంత నీచత్వం అండి. దేవుడు తను తాను వాడికి బయలుపరుచుకుంటే, దేవుడు దానికి వ్యక్తిత్వాల గురించి చెబితే, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కొనసాగాలో చెప్తూ ఉంటే, తను ఏమైతే మనుషులకు అవసరం అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను, నా ప్రేమ, నా కృప ఇలా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వస్తుంటే, సృష్టిని గూర్చి, ఆయన యొక్క శక్తిని గూర్చి వారికి స్పష్టంగా తెలియచేస్తే, కనీసం ఆ యొక్క తెలియజేసినందుకు, దేవుడు వారితో ఈ విధంగా తెలియపరిచినందుకు దేవుణ్ణి గణపరచకపోగా, కనీసం కృతజ్ఞత లేకపోగా, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన వివాదాలు పెట్టుకుంటూ, ఓకే, వారి యొక్క వాదాలన్నీ కూడా వాళ్ళ యొక్క వాదనలతో వ్యర్థులైరి, వేస్ట్ ఫెలోలాగా తయారయ్యారంట. ఓకే, వ్యర్థులైరి, వేస్ట్ ఫెలోస్లకు మాట్లాడారు. మరి వాళ్ళు మారిపోయారు. దయచేసి గమనించండి. ఇప్పుడు నేను చెప్తున్న మాట, నిజదేవుణ్ణి వదిలిపెట్టి సత్యదేవుడు చెప్పినవన్నీ కూడా మరి ఆలోచించకుండా ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లుగా వాదిస్తున్నటువంటి మీ సంగతి ఏంది? మీరు వేస్ట్ ఫెలోస్ కాదు అంటే మీకేమైనా కొంచెం కాలుద్దేమో, పర్వాలేదు. ఓకే, ఎందుకనంటే ఇంకా కొంచెం స్పష్టంగా కింద చదువుతాను, ఆ తర్వాత మీరు ఏమైనా ఫీల్ అవుతారు కూడా. చూడండి ఒకసారి ఇక్కడ. ఓకే, కృతజ్ఞత చెల్లింపలేదు కానీ తమ వాదములు ఎందుకు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వాళ్ళు పెద్ద జ్ఞానవంతుల లెక్క ఫీల్ అయిపోతూ బుద్ధిహీనులుగా ఉండిపోయారంట. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఏమండి, చదవండి, ఇంటికెళ్ళి ఈ యొక్క మాటలు చదవండి. దేవుణ్ణి మహిమపరచకపోగా ఆ అక్షయుడగు దేవుని యొక్క స్వరూపాన్ని మానవుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చారంట. దేవుని యొక్క రూపాన్ని, దేవుడు తెలిసిన లక్షణాలను పట్టుకొని సృష్టించబడ్డ వాటి ద్వారా వీళ్ళు మార్చుకున్నారంట. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు గమనించాలి, ముఖ్యంగా క్రైస్తవేతరులు గమనించాలి. దేవుడేమో తను స్పష్టంగా తెలియజేసి బయలుపరచుకుంటే, వీళ్ళు ఆ దేవుణ్ణి కాదని చెప్పి మనుషుల రూపాలు, జంతువుల రూపాలు, పక్షుల రూపాలు, పురుగుల రూపాలు పెట్టుకొని వీళ్ళేమా దైవ స్వరూపులు అని చెప్పని వాళ్ళను పూజిస్తుంటే దేవుని కోపం రాదు? కొంచెం బాధ అనిపించిన, రోషం వచ్చిన ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు. నిజదేవుడు, సత్యదేవుడు, ఈ యొక్క సృష్టి అంతటిని కూడా చేసినటువంటి ఆ దేవుడు ప్రతి ఒక్కరిని బిడ్డలుగా చూసుకుంటున్నాడు. ఆయన తండ్రిగా ఉంటున్నాడు. ఆ తండ్రిని విడిచిపెట్టి వేరే వాటిని తండ్రిగా చేసుకుని తండ్రిగా పిలుస్తుంటే నిజ తండ్రికి ఎంత కోపం రావాలి? ఈ సోకాల్డ్ వేస్ట్ ఫెలోస్, నేను వేస్ట్ ఫెలోస్ అంటున్నా, ఏదో పెద్ద భారతదేశం మీద ఓకే ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్లు సొంత తల్లిని వదిలిపెట్టి వేరే తల్లి దగ్గరికి పోతారా? సొంత తండ్రిని వదిలిపెట్టి వేరే తండ్రి దగ్గరికి పోతారా? ఓకే, వాళ్ళు నమ్మేటువంటి మతం గురించి ఆలోచిస్తూ సొంత తల్లిని వదిలిపెడతారా? వదిలిపెట్టింది ఎవరు నాయన? ఓకే, నిజ తండ్రిని వదిలిపెట్టింది ఎవరు? ఆలోచించుకోండి. ఎవరు నిజ తండ్రి వదిలిపెట్టి వేరే వాటిని తండ్రులుగా చేసుకొని వాటి వెంబడి వెళుతుంది ఎవరు? ఈ మాట అంటే కొద్ది కాలుద్దేమో ఒక్కొక్కడికి. క్రైస్తవులు అనబడిన వారు నిజదేవుడు తండ్రి అయినటువంటి ఆ దేవుడు మాత్రమే పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వారికి ఒకే ఒక దేవుడు, ఒకే ఒక తండ్రి. ఓకే, ఆలోచించుకోండి. తర్వాత మాట్లాడితే మీకు కాలుద్దేమో. ఓకే, తండ్రి ఒక్కడే, నిజదేవుడు ఒక్కడే. ఓకే, నీవు వెంబడిస్తుంది ఎవరెవరిని చేసుకుంటున్నావు? తండ్రిని వదిలిపెట్టింది ఎవరు? అసలుకి నిజ తండ్రిని, నిజ దేవుడిని వదిలిపెట్టింది ఎవరు? ఇంకా కొంచెం కిందకు వస్తాయి కాబట్టి ఓకే,
తర్వాత ఆ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానించుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుని వదిలిపెట్టారు. దేవుని భయం లేకుండా పోయింది. ఓకే. అపవిత్రతకు వదిలిపెట్టారు. అంటే దేవునికి అపవిత్రత అనేది అసలు ఇష్టమే లేదు అసలుకి. వారు ఇష్టానుసారముగా వాళ్ళు చేస్తున్నారు. దేవునికి లోబట్టం లేదు. దేవుడు చెప్పిన మాట వినటం లేదు. దేవుడిని మహింపరచడం లేదు. వారికి దేవుడు అంటే ఏంటో తెలిసిన మరి వారికి తెలియజెప్పినప్పటికి కూడా దేవుడు అంటే ఏంటో ఆయన ఏమి ఇష్టపడతాడో అని ఎలాంటి వాడో తెలియజెప్పినప్పటికీ ఆయన వదిలిపెట్టి వేరే వాటిని దేవుళ్ళుగా చేసుకొని వేరే వాటిని ఇక్కడ చెప్పబడ్డాయి కదా, మనుషుల రూపాన్ని కానీ జంతువుల రూపాన్ని కానీ చతుష్పాద జంతువులు అంట, ఓకే, పక్షుల రూపాలను కానీ పురుగుల రూపాలను కానీ వాటిని చేసుకొని ఇష్టానుసారం వాటిని చేసుకున్న వారి యొక్క ఉద్దేశం ఏంటి అసలుకి? వేరే వాటిని రూపాలను వాటిని విగ్రహాలు అంటారు. వారి ఇష్టానుసారంగా చేసుకొని వారు మనుషులు తమ యొక్క కోరికలను నెరవేర్చుకోవడం కొరకు వివిధ రకాల ప్రతిమలు చేసుకుని వాటి వెనకాల వీరు చేసేటువంటి కార్యాలేంటి? దానిని గురించి దేవుడు ఒప్పుకోవట్లేదు. మొదటిగా నిజమైనటువంటి తండ్రిని ఆయన వదిలిపెట్టేశారు. ఎవరికైనా సరే మతోన్మాదులు ఎవరైతే ఈ మాట అంటున్నారో సొంత తల్లిని వదిలిపెట్టి పోతారని చెప్పి అంటున్నారు. ఓకే, మీకే చెప్తున్నాం, అసలు వదిలిపెట్టింది ఎవరు? నువ్వు తండ్రి అయి ఉండి నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టేసి వేరే వాళ్ళ తండ్రి అంటే నీకెంత కోపం వస్తుంది? అలాంటప్పుడు నిజమైనటువంటి దేవుడు, నిజమైన తండ్రి ఆయన వదిలిపెట్టి వేరే వాటిని పూజిస్తున్నప్పుడు ఆయనకి ఎంత కోపం రావాలి? అందుకే వారి యొక్క శరీర నీచ స్థితికి వదిలిపెట్టేసేసాడు. వాళ్ళు దాన్ని ఇష్టపడుతున్నారు. వేరే వాటిని చేసుకుని వాటి వెనకాల వాళ్ళు చేసేటువంటి అగత్యాలు, వారు చేసినటువంటి యొక్క నీచ క్రియలు వదిలిపెట్టేసేసాడు. మరి ఏం చేస్తాడు? ఇంత చెప్పినా సరే విననప్పుడు ఇన్ని చేసి ఇంత చేస్తూ మళ్ళీ వాటిని అలా ఉండకూడదు, అలా ఉంటే మీరు చాలా మరి దుర్భరమైనటువంటి స్థితిలోకి వెళతారని చెబితే బెదిరిస్తారా? ఇట్లా చేస్తాడు, నమ్మకపోతే నరకానికి వేస్తాడా? మరి ఏం చేయాలి? ఇలా ప్రశ్న అడిగేటువంటి ప్రతి వేస్ట్ ఫెలోకి నేను అడుగుతున్నది, ఒకవేళ నువ్వు తండ్రి అయి ఉండి నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టేసి వేరే వాళ్ళని తండ్రి అంటే మీకు సంతోషమా? నీకు హ్యాపీనా? ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం అదే. ఓకే, ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో అది కూడా బైబిల్ చెప్తుంది. వినండి దయచేసి. ఓకే, తర్వాత ఈ విధంగా ఉన్నది అక్కడ, అట్టివారు దేవుని యొక్క సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఏమండి? సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టమును పూజిస్తుంది ఎవరు? పూజిస్తుంది సృష్టమును? సృష్టికర్త వదిలిపెట్టింది ఎవరు? మేము అన్నిట్లో చూసుకుంటాం. ఏం చూసుకుంటావు నువ్వు? సృష్టంలో ఏముండదు అసలుకి. దీన్ని ఇష్టమైనటువంటి యొక్క దుర్నీతికి నువ్వు బయలుదేరి మళ్ళీ పైగా ఈ సోకాల్డ్ ఈ వేస్ట్ ప్లస్ మొత్తం కూడా మాట్లాడే నీచమైన మాటలు అర్థమైపోతుంటుంది. అసలు దేవునికి అపవిత్రత అంటేనే ఇష్టం లేదు. బైబిల్ ప్రకటించేటువంటి దేవుడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు, క్రైస్తవులు మరి పూజించేటువంటి దేవుడు, ఆయనకు అపవిత్రత అంటేనే ఇష్టం లేదు, దుర్నీతి అంటేనే ఇష్టం లేదు. దుర్నీతి చేత నీవు వెళుతూ, దుర్నీతి చేత ఇష్టానుసారంగా నీచమైన మాటలు నువ్వు మాట్లాడుతూ క్రైస్తవులు ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతావా? ఎవరు నీచంగా మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదా? ఎవరి దేవుడు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మొన్న ఈ మధ్య వేస్ట్ ఫెలో గాడు బైబిల్లో అంట చాలా బూతులు ఉండేయంట. బూతులు ఎవరు నేర్చుకొని ఎవరు ప్రకటిస్తున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అర్థమైపోతున్నారు ఆయన. బైబిల్లో బూతులు ఉండయా? నీ యొక్క జీవితమే పెద్ద బూతు, నీ దౌర్భాగ్యం, నీచం నీ కళ్ళకి అన్నీ ఎలా కనపడతాయి? బైబిల్ ఏముందో తెలియదు, బైబిల్ ఆలోచించడం తెలియదు, బైబిల్ గురించి ఆలోచించడానికి నీకు అర్హత లేదు, అసలుకి అంత సీన్ నీకు లేదు. మళ్ళీ బైబిల్ విమర్శిస్తావు. ఇప్పుడు చెప్పింది నీ గురించే. నిజమైనటువంటి దేవుని వదిలిపెట్టేశారు. సత్యదేవుని సృష్టికర్త వదిలిపెట్టేశారు. ఇష్టానుసార రూపాలు చేసుకొని వాటి వెనకాల తిరుగుతూ తాగుళ్ళు, ఎగరటాలు,
నీచ కార్యాలకు బయలుదేరి అలా చేయకూడదు, నిజమైనటువంటి దేవుడు కారణుడు, ఆయన తండ్రి ఉన్నాడు, ఆయన వెంబడించమని చెప్తుంటే మళ్ళీ ఉల్టా మాట్లాడతావా? మాట్లాడేటప్పుడు ఎంత నీచంగా మాట్లాడతావు మీకు తెలియదు. ఇష్టానుసారంగా ఓకే, అన్నీ కూడా నీచమైనటువంటి మాటలే. సో కాబట్టి ఇకనైనా సరే నీచ స్థితిని వదిలిపెట్టండి. బైబిల్ని విమర్శించేంత సీను ఎవరికీ లేదు ఇక్కడ. బైబిల్ అర్థం కావాలంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోక్షించబడినటువంటి హృదయాలు కావాలి. ఫస్ట్ రక్షణ పొందుకొని దేవుళ్ళకి రావాలి. బైబిల్ అర్థం కావాలంటే దేవుడు అర్థం చేయించాలి. ఓకే, దేవుడే తెలియజేయించాలి. ఇష్టానుసారంగా మాట్లాడి అట్లా ఇట్లేదంటే అందుకే తమ వాదములందు వ్యర్థులైరి. వ్యర్థులు అంటే వేస్ట్ పర్సన్ అర్థం. దేవుడు వదిలిపెట్టి, సత్యాన్ని వదిలిపెట్టి వేస్ట్ మాటలు మాట్లాడేటువంటి వేస్ట్ పర్సన్ అని చెప్పి అర్థం. వ్యర్థమైన వాదనలు, తమ వాదనలు యందు వ్యర్థులైరంటే వేస్ట్ పర్సన్ అంతా కూడా వేస్ట్ వాదనలు చేస్తారు మరి. సో దాన్ని వదిలిపెట్టి ఫస్ట్ దేవుడు ఏదైతే తెలియజేసాడో దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. దేవుడు ఎప్పుడో తెలియజేశాడు. దాన్ని ఆలోచించడం జాత కాదు, తెలుసుకోవడం జాత కాదు. ఇష్టానుసారంగా అట్లన్నావు ఇట్లన్నావు. కాబట్టి ఇకనైనా సరే కాస్త కళ్ళు తెరుచుకొని, బుద్ధి తెచ్చుకొని అసలు ఎవరు ఏం చేస్తున్నారు, ఓకే, ఎవరు సత్యాన్ని వెంబడిస్తున్నారు, ఎవరు అబద్ధాలు వెంబడిస్తున్నారు, ఎవరు నీచంగా ఉంటున్నారు, ఎవరు నీచ విషయాలను మరి వెంబడిస్తున్నారు, ఎవరు బూతులను వెంబడిస్తున్నారు, అది తెలుసుకోండి ఫస్ట్. ఎవరి గ్రంథాలు ఏముండో తెలుసుకోండి. నేను వాటి గురించి మాట్లాడుతూ నాకు ఇష్టం లేదు. సత్యమైన గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ మాత్రమే. ఓకే, సత్యంగా ఉండాలన్నా, పరిశుద్ధంగా ఉండాలన్నా, నైతిక విలువలతో జీవించాలన్నా, సంతోషముతో అందరూ కూడా క్షేమంగా ఓకే సమాధానంగా ఉండాలన్నా సరే బైబిల్ మాత్రమే. బైబిల్ని చదివి అందరి విషయాలు గ్రహిస్తే మాత్రమే అర్థమవుతుంది. అలాంటి జీవితాన్ని జీవించాలని చెప్పి అనుకుంటే, మంచి జీవితాన్ని, సంతోషంతో పవిత్రమైన జీవితాన్ని జీవించాలనుకుంటే బైబిలే దిక్కు. బైబిల్ తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే పవిత్రత నీవు సంపాదించుకోలేవు, పరిశుద్ధిగా నీవు ఉండలేవు, దేవుని యొక్క విషయాలు అసలే తెలుసుకోలేవు, నీ జీవితం యొక్క విలువను, ఉనికిని అసలు తెలుసుకోలేవు. నువ్వు బైబిల్ ఎద్దుకు వస్తే మాత్రమే నీకు అన్నీ కూడా గ్రహించగలవు. కాబట్టి వేస్ట్ మాట వదిలిపెట్టేసి ఓకే, నిజ దేవుణ్ణి తెలుసుకొని, దేవుడు మీకు తెలిసినప్పుడు తెలుసుకొని నిజ తండ్రి వద్దకు రండి. నిజమైన తండ్రి ఉన్నాడు, తండ్రి వద్దకు రండి. ఒక్కడు మాత్రమే చెప్తున్నాను, ఇంకా మాట్లాడితే అది ఎక్కడో కాలిపోద్ది. కానీ సత్యం తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బైబిల్ చెప్తున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. దుర్నీతి చేత, మంచి నీతి కాదు అది, సత్యాన్ని అడ్డగించేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అన్నీ కూడా కింద ఇప్పుడు దాకా మరి చదివి వినిపించాను. కావాలంటే మళ్ళీ చదువుకోండి, మళ్ళీ చదువుకోండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి కిందకు ఉంటుంది, 25-26 వచ్చిన దాకా చదువుకోండి, అర్థమైపోద్ది. మీరు మీ బతుకుని ఈ యొక్క బైబిల్ తెలియజేస్తుంది, మీ స్థితిని బైబిల్ తెలియజేస్తుంది. కరెక్ట్గా తెలుసుకొని మంచిగా జీవించండి. క్రైస్తవుని యొక్క ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క కోరిక ఇదే. అందరూ కూడా మంచిగా తమ జీవితాలను బాగు చేసుకోవాలి, ఆ దుష్ట స్థితి నుంచి, ఆ నీచ స్థితి నుంచి బయటపడాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కుమారులుగా మార్చబడాలి. ఇదే ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ. మా ఆశ కూడా అదే. కాబట్టి మరి ప్రతి క్రైస్తవుని యొక్క మా ఆశ కూడా అదే. కాబట్టి ఇకనైనా కాస్త ఆ నీచ బుద్ధిని, నీచ స్థితిని వదిలిపెట్టేసి తెలివిగా ఆలోచించండి. నిజ దేవుడు ఎవరో తెలుసుకోండి, నిజ తండ్రి ఎవరో తెలుసుకోండి. అలాంటి యొక్క జీవితాలు మీకు రావాలని చెప్పి మరొకసారి ప్రభువును కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను బట్టి మనందరం కూడా దీవించి సత్యం నడిపించునుగాక. ఆమేన్.